కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు అంటే ఎంతో మంది ఉత్తటగా ఎదురు చూస్తున్నటువంటి ఒక జూనియర్స్ బైకోల్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరికొద్ది సేపట్లో కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం మొత్తం సెంటిమెంట్ అన్నారు, మారెడ్డి గోపి బాగా అన్నారు, ఇచ్చారు. ప్రచారం మొత్తం అంతా కాలుపాలు మీరు అందరూ దాదాపు ఒక 50-60 మంది బీఆర్ఎస్ నాయకులందరూ తిరిగారు. మాల్యంతం లేదు ఏంటి 3వ రౌండ్ తర్వాత దాదాపు 9,000, 4వ రౌండ్ తర్వాత 9,000 మైనస్ కనిపిస్తాం. జనరల్గా భారతదేశంలో గత ఫిబ్రవరిలో మీరు సీనియర్ జర్నలిస్ట్ మనందరూ కూడా తెలుసు. బీహార్ అంటే ఒక రాష్ట్రం. బీహార్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవలు, చంపుకోవడాలు, కొట్లాటలు. ఎక్కడా పోతివి రాములు, ఏ హీరోయిన్ రాములు, తీసుకపోతీవి రాములు, ఎంతమంది అయిపోయే రాములు, అయ్యబాయి కాడ రాములు, మనకొస్తాడు రాములు, ఓటమి ఒప్పుకుంటీవి రాములు, ఎంత పని అయిపోయే రాములు, ఆకారానికి వస్తారు కదా రాములు, హరిచంద్ర రామరాము రాములు. ఏ సోడా ఉంటివయ్యో రాములు, ఎక్కడా పోతివయ్యో రాములు, ఖండాలు దాటివా రాములు, సముద్రాలు దాటి రాములు, ఏ రాజ్యాన వచ్చినటువంటిది 3 రౌండ్లకి వచ్చింది. 3,000 రాములు తీసుకుపోతావయ్యో ఎవరిని తీసుకుపోతేవయ్యో నువ్వన్నమాట బాబాయ్ నువ్వన్నమాట. అయ్యో రావుల నువ్వు బాబాయ్ అన్నది మా గజల కాండకు పంపిస్తాం. కేటీఆర్ గారికి అరే నీకు 8 మంది పెళ్ళాలని చెప్పి అన్నాడు. డైరెక్ట్ అండి మాట. ఆ ప్లాట్లను అమ్మిందే ముస్లిం, పేరులోనే రహమత్ అని ఉంది. ముస్లిమ్స్ వన్ సైడ్ లేదని చెప్తున్నారు. నవీన్ యాదవ్ వన్ సైడ్ చాలా మంది ఉంటారు, యూత్ అంతా ఆయనతో ఉంటారు అక్కడ. వాడి వల్ల వాళ్ళ ప్రయోగం రౌడీజం, గుండాయిజం ఎంటర్టైన్మెంట్ వైపు అంటే వీళ్ళు మీకు కొన్ని వీడియో కూడా చర్చ నడుస్తున్న కొద్దిగా వీడియోలు మొత్తం సెంటిమెంట్ అన్నారు, మారెడ్డి గోపి బాగా అన్నారు, ఇచ్చారు. ప్రచారం మొత్తం అంతా కాలుపాలు మీరు అందరూ దాదాపు ఒక 50-60 మంది బీఆర్ఎస్ నాయకులందరూ తిరిగారు. మాల్యంతం లేదు ఏంటి 3వ రౌండ్ తర్వాత దాదాపు 9,000, 4వ రౌండ్ తర్వాత 9,000 మైనస్ కనిపిస్తాం. జనరల్గా భారతదేశంలో గత ఫిబ్రవరిలో మీరు సీనియర్ జర్నలిస్ట్ మనందరూ కూడా తెలుసు. బీహార్ అంటే ఒక రాష్ట్రం. బీహార్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవలు, చంపుకోవడాలు, కొట్లాటలు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు అంటే ఎంతో మంది ఉత్తటగా ఎదురు చూస్తున్నటువంటి ఒక జూనియర్స్ బైకోల్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరికొద్ది సేపట్లో కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం మొత్తం సెంటిమెంట్ అన్నారు, మారెడ్డి గోపి బాగా అన్నారు, ఇచ్చారు. ప్రచారం మొత్తం అంతా కాలుపాలు మీరు అందరూ దాదాపు ఒక 50-60 మంది బీఆర్ఎస్ నాయకులందరూ తిరిగారు. మాల్యంతం లేదు ఏంటి 3వ రౌండ్ తర్వాత దాదాపు 9,000, 4వ రౌండ్ తర్వాత 9,000 మైనస్ కనిపిస్తాం. జనరల్గా భారతదేశంలో గత ఫిబ్రవరిలో మీరు సీనియర్ జర్నలిస్ట్ మనందరూ కూడా తెలుసు. బీహార్ అంటే ఒక రాష్ట్రం. బీహార్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవలు, చంపుకోవడాలు, కొట్లాటలు. ఎక్కడా పోతివి రాములు, ఏ హీరోయిన్ రాములు, తీసుకపోతీవి రాములు, ఎంతమంది అయిపోయే రాములు, అయ్యబాయి కాడ రాములు, మనకొస్తాడు రాములు, ఓటమి ఒప్పుకుంటీవి రాములు, ఎంత పని అయిపోయే రాములు, ఆకారానికి వస్తారు కదా రాములు, హరిచంద్ర రామరాము రాములు. ఏ సోడా ఉంటివయ్యో రాములు, ఎక్కడా పోతివయ్యో రాములు, ఖండాలు దాటివా రాములు, సముద్రాలు దాటి రాములు, ఏ రాజ్యాన వచ్చినటువంటిది 3 రౌండ్లకి వచ్చింది. 3,000 రాములు తీసుకుపోతావయ్యో ఎవరిని తీసుకుపోతేవయ్యో నువ్వన్నమాట. బాబాయ్ నువ్వన్నమాట. అయ్యో రావుల నువ్వు బాబాయ్ అన్నది మా గజల కాండకు పంపిస్తాం. కేటీఆర్ గారికి అరే నీకు 8 మంది పెళ్ళాలని చెప్పి అన్నాడు. డైరెక్ట్ అండి మాట.
ఆ ప్లాట్లను అమ్మిందే ముస్లిం పేరులోనే రహమత్ అని ఉంది. ముస్లిమ్స్ వన్ సైడ్ లేదని చెప్తున్నది. నవీన్ యాదవ్ వంశీయులు చాలా మంది ఉంటారు, యూత్ అంతా ఆయనతో ఉంటారు అక్కడ. వాడి వల్ల వాళ్ళ ప్రయోజనం రౌడీజం, గుండాయిజం ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళు మీకు కొన్ని వీడియో కూడా చర్చ నడుస్తున్న కొద్దిగా వీడియోలు చాలా మంది మొత్తం మొత్తం సెంటిమెంట్ అన్నారు, మారెడ్డి గోపి భార్య అన్నారు, నీళ్ళు ఇచ్చారు, ప్రచారం మొత్తం అంతా కాలు పాల్గొన్నట్టు మీరు అందరూ దాదాపు ఒక 50-60 మంది బీఆర్ఎస్ నాయకులందరూ తిరిగారు, మాజీ ఎమ్మెల్యేలు. ఏంటి 3వ రౌండ్ తర్వాత దాదాపు 9,000, 4వ రౌండ్ తర్వాత 9,000 మైనస్ కనిపిస్తుంది. జనరల్గా భారతదేశంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ మనందరూ కూడా తెలుసు, బీహార్ అంటే ఒక రాష్ట్రం వాతావరణం. బీహార్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంపుకోవడాలు, కొట్లాట